బుద్ధుడైనా జీసస్ అయినా తల్లిని కష్టపెట్టకుండా పుట్టర్ర ఎదవా అనేది ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్. కానీ ఈ ప్రపంచంలో కాదు, ఈ మొత్తం విశ్వంలోనే తల్లిని కష్టపెట్టకుండా పుట్టిన ఒకే ఒక్క అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రాముడైనా, కృష్ణుడైనా, దేవుడైనా, భగవంతుడైనా సరే అమ్మని కష్టపెట్టకుండా ఎవ్వరు పుట్టలే. కానీ పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఆయన తల్లి కడుపులో ఉన్నప్పుడే నా వల్ల తల్లికి పురిటి నొప్పులు రావద్దు అనే గొప్ప ఆలోచన చేసి ఆ తల్లి అనుభవించే పురిటి నొప్పుల్ని తాను అనుభవించి తల్లిని కష్టపెట్టకుండా పుట్టిన ఏకైక మహానుభావుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఈ మాటలు చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు. కుటుంబ పాలనకి వ్యతిరేకంగా పనిచేసే జనసేనలో పదవి తీసుకోబోతున్న నాగబాబు చెప్పిన మాటలు ఇవి. తల్లినే కష్టపెట్టకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఈ భూమి మీదకి రాకముందే తల్లిని కష్టపెట్టొద్దు అనే గొప్ప ఆలోచన చేసి ఆ పురిటి నొప్పుల్ని తాను అనుభవించి తల్లిని కష్టపెట్టకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ ప్రజల్ని కష్టపెడతాడా అని చెప్పి నాగబాబు మాట్లాడుతున్నాడు. వాహ్ వాహ్, అద్భుతం. ప్రపంచ చరిత్రలో ఈ స్థాయిలో డబ్బా కొట్టుకున్నోడు ఎవ్వడో ఉండడు నాకు తెలిసి. ఈ మాటలు విన్నాక బయటోడో వాడో వీడో నవ్వుడు కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కింద పడి నవ్వుతున్నారు మొత్తం. అది లెక్క. అమ్మనే కష్టపెట్టని పవన్ కళ్యాణ్ జనాన్ని కష్టపెడతాడా అనేది నాగబాబు చెప్పిన మాట. సుగాలి ప్రీతి తల్లి కడుపు కోత మాత్రం పవన్ కళ్యాణ్కి అర్థమవుతలేదు. తాను అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని వాడుకొని రాజకీయం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి తల్లి కడుపు కోతని మర్చిపోయింది. మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం, మనం అధికారంలో ఉన్నాం, మనకెందుకు అవసరం లేదు. తల్లినే కష్టపెట్టకుండా పుట్టిన మనిషి కదా. అలాంటి వ్యక్తి కాబట్టే సుగాలి ప్రీతి తల్లి కడుపు కోతని గాలికి వదిలేసిండు. మళ్ళీ అప్పుడు ఏం కామెంట్ చేసిండు? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను వాడుకొని 30,000 మంది అమ్మాయిల్ని విదేశాలకు తరలించారు అని చెప్పిండు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పి గొంతుతో పాటు మైక్ కూడా బద్దలైపోయేటట్టు అరిచి చెప్పిండు. 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అంటే 30,000 మంది తల్లుల కడుపు కోత ఎంత భయంకరంగా ఉంటుంది కదా. మరి తన తల్లినే కష్టపెట్టకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ 30,000 మంది తల్లుల కడుపు కోత ఎందుకు మర్చిపోయిండు? అధికారం వచ్చింది అంటే అధికారం వస్తే కథ ప్రజల కష్టాలు గుర్తుండే. మరి ఆ 30,000 మంది ఎటు పోయారు? ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొచ్చిర్రు? అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొచ్చిర్రు? కనీసం ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చినవా? తీసుకురాకపోతే ఏం చేస్తున్నట్టు? అంటే నీకు అధికారం వచ్చింది, నువ్వు పదవిలో ఉన్నావు, ఆ 30,000 మంది ఏమైపోయినా నాకు అవసరం లేదు అనుకుంటున్నావా? లేకపోతే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యిర్రు అనేది అబద్ధం చెప్పినవా? ఒకవేళ అబద్ధమే చెప్పుంటే గనక అధికారంలోకి రావడానికి, రాజకీయంలోకి రావడానికి ఆడపిల్లల్ని కూడా వాడుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయిండు అని చెప్పి అభిమానులు అనుకోవాలా? ఇందులో ఏది నిజం? అధికారంలోకి రావడానికి అడ్డమైన అబద్ధాలు చెప్పే స్థాయికి, అది కూడా మహిళల్ని. సుగాలి ప్రీతి తన ఆ తల్లి అనుభవిస్తున్న బాధను, వేదనను, కష్టాన్ని నీ రాజకీయం కోసం వాడుకున్నట్టే కదా. 30,000 మంది మాయమైపోయారు అని చెప్పినవంటే ఆ 30,000 మంది తల్లుల బాధని నువ్వు రాజకీయం కోసం వాడుకున్నట్టే కదా. ఒకవేళ అది అబద్ధం అయి ఉంటే అధికారం కోసం ఆడపిల్లల్ని కూడా వాడుకునే స్థాయికి దిగజారిపోవడం అనేది చరిత్రలోనే అత్యంత నికృష్టమైన విషయం అవుతుంది కదా. అవుతుందా కాదా? ఎందుకంటే ఆడపిల్లలు అనేటోళ్ళు వేరే వాళ్ళ ఇళ్లలో మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు. మరి వాళ్ళ ఇళ్లలో నుంచి కూడా ఆడపిల్లలు మిస్ అయిపోయి ఉండొచ్చు కదా. ఆడపిల్లలు అనేటోళ్ళు వేరే మతాల కుటుంబాలలో మాత్రమే కాదు,
హిందువుల కుటుంబాలలో కూడా ఉంటారు. నువ్వు హిందూ ధర్మ రక్షణ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పి అంటుంటావు కదా. హిందువుల కుటుంబాల పిల్లలు కూడా 30,000 మందిలో ఉండొచ్చు కదా. సరే, వేరే మతాలంటే నీకు ఇష్టం లేదనుకుందాం, నీకు సెక్యులరిజం అంటే నచ్చదు అనుకుందాం. కనీసం మాయమైపోయిన హిందూ కుటుంబాల పిల్లలనైనా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినావా? కనీసం నీ అభిమానుల కుటుంబాల్లోంచి మాయమైపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినావా? చేయలే. ఎందుకంటే ఆ 30,000 మంది మాయమయ్యారు అనేది జస్ట్ అధికారంలోకి రావడం కోసం నువ్వు చెప్పిన అబద్ధం అయినా అయి ఉండాలి, లేదా నీకు చాత కాదు అనేదైనా నిజమై ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళని వెనక్కి తీసుకురావడం నీకు చాతనవుతుందా? కాదు, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నువ్వు ఒక్క ఫోన్ చేస్తే మోడీ ఏదంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఏది అడిగితే అది, మొత్తం కమాండోస్ కావచ్చు, ఆర్మీని దింపినా దింపుతాడు నువ్వు అడిగితే. ఈడీ, సిబిఐ మొత్తం వచ్చేస్తారు. అంటే అన్ని అవకాశాలు ఉండి కూడా ఆ 30,000 మందిని వెనక్కి తీసుకొచ్చే ప్రతి అవకాశం నీ చేతిలో ఉండి కూడా నువ్వు ఏమీ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, నీకు చాత కాదు అనేది నిజమై ఉండాలి, కానీ అవుతుంది. నువ్వు అడిగితే అవుతుంది, కానీ నువ్వు అడుగుతలేవు అంటే దాని అర్థం ఏంది? 30,000 మంది మిస్ అయ్యారు అనేది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. సరే, ఇది పక్కన పెడదాం. తర్వాత మాట్లాడితే ఇప్పుడు ఏంటిది? సుగాలి ప్రీతి కేసు. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడం చాలా చాలా చిన్న విషయం. ఆ కేసుని చిటికెలో సాల్వ్ అయిపోద్ది మోడీ గారికి ఒక్క ఫోన్ చేస్తే. నీకు అది కూడా శాతనైతలేదంటే, అధికారంలో ఉండే ఏం లాభం? అమ్మ కడుపులో ఉన్నప్పుడే ప్రజల కష్టాలు ఆలోచించిన మహాత్ముడు కదా పవన్ కళ్యాణ్. మరి రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇన్ని వేల మంది మాయమైపోయారు, ఆ తల్లికి అన్యాయం జరిగింది, న్యాయం చేయగలిగే అవకాశ స్థాయిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే పని అయిపోతుంది, అయినా నువ్వు చేయట్లే. ఇది ప్రజల కష్టాలు కాదా? ఏం జబర్దస్త్ కమెడియన్ నాగబాబు గారు, నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని ఉతికి ఆరేయబోతున్నాము.